నిధుల పంపిణీ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ స్టేట్స్కి అన్యాయం చేస్తుంది అనే ఒక విమర్శ ఉంది. దానికి బీజేపీ నాయకులు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నార్త్ స్టేట్స్ అనేవి ఫైనాన్షియల్గా వెనకబడి ఉన్నాయి కాబట్టి వాటికి నిధుల్ని ఎక్కువగా కేటాయించడంలో తప్పే ఉంది అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే దీనికంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఫైనాన్షియల్గా వెనకబడిన నార్త్ స్టేట్స్ని ఫైనాన్షియల్గా ముందుకు తీసుకురావడం కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ జనాభా విషయంలో వెనకబడిన సౌత్ స్టేట్స్ని జనాభా విషయంలో ముందుకు తీసుకురావడం కోసం ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఇంకో 20 ఏళ్ళలో భారతదేశంలో యువత తగ్గిపోద్ది, యంగ్ జనరేషన్ తగ్గిపోద్ది, ముసలి వాళ్ళు ఎక్కువ మంది పెరిగిపోతారు. దానివల్ల ఏమవుద్దంటే కూర్చొని తినే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కష్టపడి పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు. ఇది భారతదేశానికి ఇంకో 20 ఏళ్ళు పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ఇప్పుడే జనాభాను పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి, ప్రత్యేకంగా స్కీములు పెట్టాలి. జనాభా గ్రోత్ రేట్లో సౌత్ స్టేట్స్ అనేవి బాగా వెనకబడి ఉన్నాయి. దానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జనాభా నియంత్రణ పాటించాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పడం వలన దాన్ని సౌత్ స్టేట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేశారు. అందుకే ఈరోజు జనాభా గ్రోత్ రేట్ అనేది సౌత్ స్టేట్స్లో తక్కువగా ఉంది. కాబట్టి దాన్ని కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, దానికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి, సౌత్ స్టేట్స్కి ప్రత్యేకంగా స్కీములు పెట్టాలి అనేది నా డిమాండ్. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? ప్లీజ్ కామెంట్ బిలో.